తెలియాలి. ఈ పూట పూర్తిగా ముస్తాబైనవి ఏమిటో కథ? ఏమీ లేదండి, కొత్త పేరు ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను తెలిసి కదా. అప్పుడే వచ్చినదో కోపం. ఎంత ముక్కు పట్టని ముత్యాలు. అవునవునండి, ఎవరి మాట వారికి ఇంపుగా ఉండదు. ఈ పూట ఎవరో తప్పక మేక మిత్రుని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మ నోరు కట్టవచ్చిన కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చునకు తగిన ఫలం అదేమి చూద్దేమో కానీ తానే ప్రాణం ఆడవారిని నీ మగవారు ఎప్పుడు నమ్మారు కదా. ఏ చెడ్డాడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోడు. చింతామణి, ఏదో హాస్యానికి అన్న మాటకు అంత అలుక ఎందులకు? ఏమని హాస్యములు కూడా హత్తుండేవాడు వడల మండాసేమా పోనీ పొరపాటి గాని వాడెందుకు వచ్చినాడు? ఎవరండి వారు? వాడే సుబ్బారావు గారు ఎందుకు వచ్చాడు? అదిగో ఇంకనేమి మీ మనసు మీద మలినం ఉంటనే ఉన్నది. అలాగేనా? ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారు? నేనే చూసినాను. వీధికి మమ్మల్ని వచ్చినతో మీ అమ్మ కంటబడవలసి వచ్చునని పెరటి గుమ్మం కడుపు వచ్చేసరికి అతడు తటాలను తలుపు తెలుసుకొని బయటికి వచ్చినాడు. ఆ పాటున నన్ను చూసి అతను చూసి నేను తెల్లపోయినా. అంతటా అతనికి అనుమానం కడుపునట్టు కోడెములార్చు కొంత దూరం కూడా వెంట వెళ్ళినాడు. అతను రాక గురించి ఏమి చెప్పింది తెలియకుండా మనం ఏమి చెప్పిన ఆ సుబ్బారావు సాధారణంగా కోసినా కూడా నిజం చెప్పాడు కదా. అదిగో ఈ ద్రవతకి చేసేది. ఏమండి ఎందుకు వచ్చినారని అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అడిగినాను. ఏం చెప్పినారు? మేడం కావాల్సి వచ్చినానని చెప్పినాడు. చెప్పారు కదండి, ఇంకనేమేమి సందేహం? నా సందేహం చెప్పినా కోపగించుకున్నావు కదా. కోపం నా ఎందేమన్నా పాపం అండిదే కదా. శబాస్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పేది విను. అవును, మేడం కొరకు వచ్చిన వాడు విచ్చల విడిగా వీధులు అనుకోక అదురుచు బెదురుచు పెరటిదారిని పోట ఎలా అని నా సందేహము. అదిగో అప్పుడే మగము చిట్టించుచున్నావు. నా సంగతి కూడా అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అడిగేవాడిని. అంతలో నా బాల్యమిత్రుడు అలుపడి బహుకాల సమావేశం వలన పరమాధరము చేత కుశల ప్రశ్నలు వేయించుకోవటం వలన అడుగుటకు వీలు లేకుండా పోయినది. అలాగే నేనే చెప్పాను. మేడం గురించి మాట్లాడకై మా అమ్మ అతన్ని మేడం మీద తీసుకుని వచ్చింది. ఏమండి, మా ఇంటికి వచ్చిన వాడిని మర్యాద చేయడం మా ధర్మము కదండి. అంతే కదా. కూర్చోవేసి తాంపులు ఇవ్వక వచ్చిన పని వదిలిపెట్టి అధిక ప్రసంగం మొదలుపెట్టిన అంతటా అందరూ నాకు కోపం వచ్చి చప్పుని మేడ దిగి వస్తుంది. నా మనసు గమనించిన మా అమ్మ అలా తోడు చూపుడికి విషయం తీసుకెళ్లి అతనిని తోటి దావన సాగదంపెడదండి. జరిగిన రాత్రి నీ మాట వేదముగా నేను ఎప్పుడైనా నమ్మలేదా? నీవు నాతో నలుసంత చింతామణి ఎవరితో అబద్ధమాడదు. అసలు చింతామణి ఈ కులంలో పుట్టాల్సింది కాదని చిన్నలు పెద్దలు సాగించుటకు కారణం ఇదే కదండి. సందేహమేమి? ఎవరి నోటతో ఏలా? నేనెన్నిసార్లు నిన్ను ఎందరు లేరు
ఏమండి మొదలు మీరు ఇచ్చడికి వచ్చింది మొదలు నా మనసంతా నాకంతా ఎలాగుందంతో తెలుసా అండి